రోజు రోజుకి ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి చాలా వేగంగా. అందులో మన పెద్ద మామ ట్రంప్ మామ చేసే హడావిడికి ఎక్కడ ఎవరి కొంప కూరుతుందో అనే బెంగతో దేశాధ్యక్షులే నిద్రపోవట్లేదు. దేశ ప్రజల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఎవరు కూడా ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా 10 రూపాయలు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనే పరిస్థితిలో ఎవరూ లేరు. ఉన్నది దాచుకుందాం, మంచి రోజులు వచ్చాక అచ్చా దిన్ ఆయేగి అన్న మోడీ గారు ప్రవచనం ప్రకారం అచ్చా దిన్ ఆనేక బాద్ దేఖ్లేంగే అనే సమస్య దీంట్లో స్థితిలోకి వచ్చేసారు. అంటే మంచి రోజులు వచ్చినా చూద్దాంలే అని. ఫ్యాక్టరీలు లేవు, వ్యాపారాలు లేవు, స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలండి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. బయటికి రావాలంటే భయం. సార్ ఒక్క నిమిషం సార్ స్టాక్ మార్కెట్లో ఇలా కూలిపోయాయి సార్, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇది అయిపోయింది, అది అయిపోయింది, మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి సార్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంటే ఏం చెప్పం. తెలిసినంత మేరకు చక్కగా వెండి కొనుక్కోండి అయ్యా, బంగారం కొనుక్కోండి అయ్యా అంటే ఏంటి సార్ అలా చెప్తారు, బంగారం రేట్ ఎంత తెలుసా, 1,52,000 అయిపోయింది అని. నిజమే. మేము ఒక 5-6 నెలల క్రితమే చెప్పాం. సుమారు డిసెంబర్ ఎండింగ్లో క్రిస్మస్ ఆ ప్రాంతంలోకి, లేకుంటే సంక్రాంతి మొదటి వారంలో, సంక్రాంతి సమయానికి 1,50,000 చేరుతుంది బంగారం అని చాలామంది విమర్శించారు. చాలామంది మా ఇంట్లో వాళ్ళగా విమర్శించారు. బుద్ధి బుర్ర ఉండాలి, 1,00,000 అవుతుంది 1,00,000 అని. ఎవరి అసెస్మెంట్ వాళ్ళది. ఇప్పుడు నా భార్య అయినంత మాత్రాన, నా పిల్లలు అయినంత మాత్రాన నాతో ఏకీభవించాలని లేదు కదా. నా అభిప్రాయం అయితే నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏమన్నా కొని ఉంటే వాళ్ళు భాగ్యవంతులు, అదృష్టవంతులు. కొనకపోతే పోయిందేం లేదు, ఇంకోటి చేసుకుంటారు. మరి ఇంకా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? వెండి కూడా మీకు బాగానే పెరుగుతూ ఉంటుంది. కనీసం 8 to 10% యాన్యువల్ ఇన్కమ్ మీకు ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుంది. మరి ఇలాంటి సమయంలో ఈ రెండే ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నాయి. మరి మీకు ఇష్టపడుతున్నారో లేదు, కానీ నేనైతే మాత్రం ప్రతిరోజు ఎంతో కొంత మొత్తం నేను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. మరి మీరు, మీ ఇష్టం. బాయ్. సిఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.